చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి మించి యాక్ట్ చేస్తారు అనిపించింది. అండ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఏదైతే తన యాక్టింగ్ ఉందో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అసలు హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది. ఆపద్ బంధువులో చిరంజీవి మించి యాక్ట్ చేస్తారు అనిపించింది ఆ సినిమాకు. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం మెయిన్ పాజిటివ్ అంటే ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ తన ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అయినా సరే డ్యాన్స్ అయినా సరే చాలా బాగా అనిపించింది. బీసీ సెంటర్స్ అసలు ఎవరు సీట్లోకి వచ్చారో ఆ లెవెల్ సాంగ్స్ అయితే పడ్డాయి అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే ఏఆర్ రామ్ గారి బీజిఎం సో పరిసరం చెప్పుకోవచ్చు. తన ఇంట్రడక్షన్కి అయినా లేదంటే ఇంటర్వెల్ ముందు వచ్చే బీజిఎం బిట్ అయినా సరే లేదంటే క్లైమాక్స్ స్పీచ్ ద్వారా వచ్చే బీజిఎం అయినా సరే అలా మిగిలిపోతాయి. అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారనిపించింది. కుస్తీ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, అది అసలు మామూలుగా ఉంటుంది. మాస్ థియేటర్లో అయితే అసలు ఎవరు సీట్లో కూడా కూర్చోరు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏదో ఉన్నట్టు మూవీలో హీరోయిన్ ట్రాక్ అప్పుడు కొంచెం రోతగా అనిపించింది. అది చేస్తే మాత్రం ఎక్కడ నెగిటివ్ చెప్పుకోవడానికి పెద్ద ఇదేమైతే లేదు. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఉత్సవ్ గారి ఆయన స్టోరీ ఎక్స్ప్రెషన్ అసలు ఆయన ఏదైతే నమ్మాడో స్టిక్ అయ్యాడో దాని వరకు చాలా బాగా రాసుకోవడం అనిపించింది. అండ్ ఇంకొక పాజిటివ్ అంటే జగత్ గారి క్యారెక్టర్ ఆయన పడ్డ 2 సీన్స్ అయినా సరే చాలా బాగా అనిపించింది ఆ 2 సీన్స్ వరకు. అండ్ బాగా ఎమోషనల్ అనిపించింది ఆ సీన్. మెయిన్ పాజిటివ్ అంటే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి సీన్లో కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా ఈయన ఎంత కష్టపడ్డా ఆడియర్ ఎంత కష్టపడ్డాడు అనేది ప్రతిదీ కనిపిస్తుంది. ఏదో గ్రూప్తో ఆగేయకుండా మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఆయన కెరీర్లోనే కాదు టీవీలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రంగస్థలానికి మించి సీన్స్ అవి కొన్ని చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ అసలు మామూలుగా లేదు. అసలు ఎక్కడ మీ ఫస్ట్ హాఫ్లో కొంచెం హీరోయిన్ సీన్స్ వల్ల కొంచెం ల్యాగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడ ఒక వన్ మినిట్ కూడా ఎక్కడ ల్యాగ్ అనిపించకుండా బోర్ పట్టకుండా అలా అనిపించింది. పడ్డ ఒక హీరోయిన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ పడింది, అది చాలా బాగా మంచి సీన్ పడింది. యాక్టింగ్ అని కాదు కానీ ఎందుకు ఆ ట్రాక్ ఒకటి ఫస్ట్ హాఫ్లో చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తే మేము చూడలేకపోయాము కానీ బట్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ పడింది, దాని వరకు అయితే క్లాప్స్ కొట్టచ్చు. చాలా మంచి సీన్స్ అయితే పడింది. ఈజీగా 500 CR వస్తుంది. బట్ రూరల్ ఏరియాస్ మాత్రం మరో రంగస్థలం రేంజ్ అంతకు మించి అయితే ఆడదు. ఎందుకంటే చాలా మంది కరెక్ట్ అవుతారు ఇలాంటి రూటెడ్ సీన్స్ అయితే చాలా మంది కరెక్ట్ అవుతారు. 3.5 వరకు నార్మల్గా యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు సాంగ్స్ ఏంటో బాబీ అనుకున్నాం ఫస్ట్, కానీ మెల్లమెల్లగా మూవీతో పాటు అది వైబ్ అయినాయి. మల్టీ గేమ్స్ చూపించారు కదా, మామూలుగా ట్రైలర్లో 3 గేమ్ల వరకే చూపించారు. సినిమాలో అంతకు మించి వేరే గేమ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ట్రైలర్లో రన్నింగ్ గురించి ఎక్కువ చూపించలేదు కానీ మూవీలో ఎక్కువ ఉంటాయి. అంటే ఆ సీన్కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ట్రైలర్లో చూపించలేదు. అక్కడ బోరింగ్ అనిపించిందా? ఎంత రేటింగ్ ఇస్తారు? అంటే స్టార్టింగ్ నుంచి క్రికెట్ చాలా హైప్ చేసి చూపించారు. మరి క్రికెట్కి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఉందా ఆ మూవీలో? అంటే క్రికెట్ ద్వారా అతనికి ఏమైనా సాధించగలడా? ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఆబ్వియస్లీ క్రికెట్తోనే తను అందరు రికగ్నైజ్ చేశారు. అండ్ కుస్తీ గేమ్కి వచ్చేసరికి కూడా అప్పుడు తను క్రికెట్ వల్లే కొంచెం హైప్ అయ్యాడు. బట్ లాస్ట్లో రన్నింగ్ సీన్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఎక్కువ ఎమోషనల్గా. అయితే బుజ్జిబాబు గారు చెప్పారు కదా లాస్ట్లో ఏడుస్తూ బయటకు వస్తారని చెప్పారు. మనసు బరువు ఎక్కించుకొని బయటకు వస్తారని చెప్పారు, వాస్తవం అది? ఎస్, లాస్ట్ 30 minutesకి ఏడ్చేసాము. రంగస్థలం తర్వాత మంచి హిట్ అనుకోవచ్చా? అలా ఏం లేదు బ్రో, మంచిగా ఒక న్యూ స్టోరీ బ్రో. ఇక 10 out of 10. నచ్చిన సీన్ ఏముంది? కంపల్సరీ నచ్చిన మూమెంట్ ఏముంది మూవీలో? అంటే ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ వేసేసి మొత్తం బుచ్చిబాబు ఏదైతే చెప్పినో లాస్ట్ 40 minutes బ్లాక్ బస్టర్. సాంగ్స్ వైబ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. లైక్ అంటే మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో కనిపించింది, మధ్యలో రామ్ చరణ్. సో మిమ్మల్ని రామ్ చరణ్ గారు పక్కన చూసుకున్నారా? సో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఆయన్ని చూస్తే వచ్చాయి. లైక్ ఆయన చనిపోయే టైం ఉంది, ఆ టైంలో ఆయన డైలాగ్. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎమోషనల్ గా చాలా ట్విస్ట్ కూడా చాలా బాగుందంటారు. క్లైమాక్స్ క్లైమాక్స్ చెప్పా కదా, క్లైమాక్స్ కన్నా హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగా. మొత్తానికి ఫైనల్ గా అంటే మూవీ చాలా బాగుంది. డెఫినెట్ గా చూడండి, అవసరం 3 సార్లు కూడా చూసాయి. సో ఎంత రేటింగ్ ఇస్తారు? 3 క్యారెక్టర్స్. మున్నభయ్య యాక్టింగ్ ఎలా?
మూవీ సినిమా మనసుకు హత్తుకునేటట్టు చేసిన సినిమా. చంద్రబాబు యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, అసలు మన సినిమాలో ఉన్న మన కష్టాల్లో అనిపించాయి అన్నీ కూడా. విలేజ్ పీపుల్ కష్టాలు ఇలా ఉంటాయి, సాల్వ్ అయితే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అనేసి బుచ్చిబాబు ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఎలా అందరూ పడ్డ కష్టాలన్నీ ఇలా చూపించాడు. చంద్రబాబు ఇంకా బాగా కనెక్ట్ చేసి చూపించాడు. మ్యూజిక్ చాలా బాగుందన్న. సిచ్యువేషన్ తగ్గట్టు మ్యూజిక్, చంద్రబాబు యాక్టింగ్ కానీ, అందరి జగత్ బాబు యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. మున్నాబాయ్ ఓకే, అంటే ఉంటే బాగుండదు. అదేం లేదు. విలేజ్ పీపుల్ సినిమా అంటే విలేజ్ పీపుల్ సినిమా లాగా ఉంటుంది. మనసుకు బాగా అర్థమయ్యే సినిమా. అంటే ఓవరాల్ గా మూవీకి రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5. అవుట్ ఆఫ్ 3.5 పక్కా. విలేజ్ పీపుల్స్ ఇంకా చాలా మంది వెళ్తారని ఆశిస్తున్నాను. నేను కూడా విలేజ్ నుంచి వచ్చాను. రికార్డ్స్ బ్రేక్ చేస్తుందంటారా? పక్కా 1000+ పక్కా రికార్డ్. చరణ్ గారు రంగస్థలం మూవీలో హిట్ అవుతుంది. అంతే, చంద్రబాబు యాక్టింగ్ అంతే అనిపించింది. ఆస్కార్ రావచ్చనే ఇది కూడా ఉంది. జాన్వీ కపూర్ గారు రోల్ ఎలా ఉంది? బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. పైల్వాన్ అయితే పీక్స్ అసలు స్క్రీన్ కి అలా అత్తుకుపోయాడు. పైల్వాన్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో. గవర్నమెంట్ లేదు, మొత్తంగా కష్టాలు ఎలా ఇచ్చేసాడు అనేది మొత్తం సినిమా. ఎంటర్టైన్మెంట్ అయితే మొదట్లో ఉంటుంది, ఒక 20 minutes ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 1000+ పక్కా. ఐటమ్స్ పీక్స్ అసలు సినిమాలో ఐటమ్స్ పక్కా కొడుతుంది. హైలైట్స్ హీరోయే మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు హీరోయిన్. జాన్వీ కపూర్ మొత్తం ఫస్ట్ నుండి మొత్తం కంబ్యాక్ ఇస్తాడన్న. RRR రికార్డులు బదులుపడుతుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ సూపర్ బాగుంది. నేను అసలు ఊహించిన దానికన్నా ఎక్కువే ఉంది. బాగుంది, బ్రేక్ చేస్తుంది. మినిమం 2000 కోట్లు వస్తుంది పక్కా.